డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, యాజ్ యూజువల్ గానే వీకెండ్లోకి అడుగు పెట్టేశాం. మరి ఇప్పటి వరకు ఈ వీక్ ముందు వరకు అసలు మార్కెట్లో ఏం జరిగింది, అండ్ నెక్స్ట్ వీక్ వరకు మార్కెట్లో ఏం జరగబోతుంది, మార్కెట్స్కి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మన ప్రేక్షకులకు తెలియజేయగలరు? యా సో ఆల్రెడీ మనము లాస్ట్ 5 days నుంచి కంటిన్యూస్గా అండి, అంటే లాస్ట్ ఫ్రైడే నుంచి స్టార్ట్ చేస్తే ఈ రోజు వరకు కూడా మనకు కంటిన్యూస్గా 5 days నుంచి మార్కెట్ పడుతూనే ఉంది. సో మార్కెట్స్ ఈజ్ జస్ట్ ఫాలింగ్, మేబీ ఒక 50 points కానీ 100 points కానీ అలా మనకి ఫాల్ కనిపిస్తూనే ఉంది. సో దానికి రీజన్స్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. దట్ ఈస్ ప్రీ ఎలక్షన్ ఏదైతే వాల్టిలిటీ ఉందో, ఆ వాల్టిలిటీ అనేది పీక్స్ లో ఉందండి. సో ఆల్మోస్ట్ ఈ 9 sessions లోనే వాల్టిలిటీ ఇండెక్స్ 67% పెరిగింది. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు వాల్టిలిటీ అనేది ఎంత పెరిగిందో. ఆల్మోస్ట్ 17.0 ఉందండి. సో ఇంకా 20 points 22 points వరకు కూడా ఈ వాల్టిలిటీ ఇంకా పోస్ట్ ఎలక్షన్ అప్పుడు కూడా మనకి ఇంకా వాల్టిలిటీ ఉంటుంది కాబట్టి సో అది పీక్స్ లోకి వెళ్తుంది అనేది మనకి అది ఒక రీజన్ కనిపిస్తుంది. అండ్ ఇంకొక రీజన్ ఏంటంటే ఈ Q4 రిజల్ట్స్ ఏవైతే వస్తున్నాయో సో వాటి ఇంపాక్ట్ కూడా, అంటే కొన్ని ఏంటంటే కొన్ని పెర్ఫార్మెన్సెస్ ఏవైతే మన Q4 రిజల్ట్స్ లో కార్పొరేట్స్ వచ్చాయో అవి ఎస్టిమేట్స్ కి తగ్గట్టుగా లేవు అని చెప్పి కొన్ని స్టాక్స్ మనకి ఫాలో అవుతుంటే ఆ ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద పడుతుంది. బట్ ఫైనల్ గా Q4 రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసాయండి. అన్ని కంపెనీస్ కూడా పోస్ట్ చేసేసాయి. సో నౌ ద ఎంటైర్ యాక్షన్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఎలక్షన్స్ రిలేటెడ్ వాల్టిలిటీ అనేది మనకి మార్కెట్ లో బాగా కనిపిస్తుంది. సో దట్ మే కంటిన్యూ అండి. నెక్స్ట్ ఫ్యూ వీక్స్ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ మనకి న్యూస్ మీద బేస్ అయ్యి మార్కెట్స్ అనేది టర్న్అవుట్ ఉంటుంది. ఎందుకంటే ఇంకొక న్యూస్ ఏమొస్తుందంటే ఓటర్స్ టర్న్అవుట్ చాలా తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా ఈ మార్కెట్ వాల్టిలిటీ అనేది అంటే కరెక్ట్ గా ఒక ఎస్టిమేషన్ రాలేక ఓటర్ టర్న్అవుట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల కూడా మార్కెట్ కొంచెం నెగిటివ్ గా ఈ విషయాన్ని కూడా మార్కెట్ నెగిటివ్ గా తీసుకుంటుంది అనే ఇంపాక్ట్ కూడా మార్కెట్స్ మీద పడుతుంది అనేది వస్తుందండి. సో ఓవరాల్ గా మార్కెట్స్ అయితే నౌ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ బేర్ ట్రెండ్ లోకి అయితే వెళ్ళినట్టుగా కనిపిస్తుంది. సో ఎవ్రీ వన్ ఈజ్ ఎలా ఉందంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉందండి మార్కెట్ లో. సెల్లింగ్ ప్రెషర్ అంటే కొంచెం రైజ్ అవ్వగానే వెంటనే సెల్ చేస్తున్నారు, కొంచెం పెరగగానే సెల్ చేస్తున్నారండి. సో ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు ఇన్వెస్టర్స్ అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఎలక్షన్స్ ముందు ఎక్కడ ప్రాఫిట్స్ అక్కడ బుక్ చేసుకొని మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత సిచ్యువేషన్ చూసి ఎంటర్ అవుదాము అన్నట్టుగా మార్కెట్ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. సో ఆల్ ఆర్ వైండింగ్ అప్ ఆర్ మేబీ వీ కెన్ సే దట్ దే ఆర్ బుకింగ్ ద ప్రాఫిట్స్ యాజ్ అండ్ వెన్ ఇస్ పాసిబుల్. మాధవిరెడ్డి గారు, మీరు ఒక మాట అన్నారు, సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అంటున్నారు కదా. అంటే మామూలుగా ఇప్పుడు మార్కెట్ ఎక్కువగా పడ్డప్పుడు అందరూ అనే మాట ఏంటంటే ఎఫ్ఐఐలు మార్కెట్ని పడగొట్టారు, వాళ్ళ వైపు నుంచి సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉందనేసి ఎక్కువగా కూడా మార్కెట్ వర్గాల్లో ఈ అంశం గురించి మాట్లాడతారు. అయితే ఇప్పుడు నడుస్తున్న మార్కెట్ని పడగొట్టేది లేదంటే వెనక్కి లాక్కెళ్ళేది ఎఫ్ఐఐలు అంటారా లేదంటే డిఐఐలు అంటారా? సో వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మార్కెట్స్ ని ఎవరు మూవ్ చేస్తున్నారు? ఎఫ్ఐఐస్ మూవ్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం ట్రెండ్ ఏదైతే చూస్తున్నామో గ్లోబల్ మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే పాజిటివ్ గానే ఉన్నాయండి. కానీ మన మార్కెట్స్ ఈ ఎలక్షన్స్ ఈ వాల్టిలిటీ వల్ల నెగిటివ్ లో ఉన్నాయి. అంటే వీఆర్ నాట్ టేకింగ్ ద ట్రెండ్స్ ఆఫ్ గ్లోబల్ కూడా అనేటట్టుగా కనిపిస్తుంది. సో మీరు అన్నది కరెక్ట్. ఎప్పుడండి ప్రీ కోవిడ్ వరకు కూడా మనకి ఎఫ్ఐఐస్ బాగా వాళ్ళ ఇంపాక్ట్ అనేది కనిపించింది. వాళ్ళ మార్కెట్ నడిచింది. బై చేస్తే వాళ్ళు ఎంటర్ అయితే ఇక్కడ ఉండడం లేదు, వాళ్ళు డిపెండెన్సీ అనమాట. వాళ్ళు ఎగ్జిట్ అయిపోతే మార్కెట్ పడిపోవడం, అదంతా కూడా ప్రీ కోవిడ్ అండి. ఎప్పుడైతే పోస్ట్ కోవిడ్ వచ్చిందో అంత సినారియో అంతా మారిపోయిందండి. డిఐఎస్ చేతిలో కంప్లీట్ గా మనకి వచ్చేసింది. సో దానికి ఒక చిన్న మనకి ఇంపాక్ట్ అంటే ఎట్లా మనం చూడొచ్చు అంటే ఎఫ్ఐఐస్ ఏంటంటే కీ డ్రైవర్స్ ఉండేవాళ్ళు మనం అన్నట్టుగా. బట్ ఇప్పుడైతే నో మోర్ అండి. ఎందుకంటే లాస్ట్ 3 years చూసుకున్నట్లయితే మన డిఐఎస్ ఆల్మోస్ట్ 6.84 lakh crore బై చేస్తే ఎఫ్ఐఐస్ 4.87 lakh crore అమ్మేశారు. అయినా సరే మన మార్కెట్స్ ఇంత స్ట్రాంగ్ గా చాలా రెసిలియంట్ గా అయిపోయాయండి. అంటే నౌ దెర్ ఈస్ నో ఎఫెక్ట్ ఆఫ్ ఎఫ్ఐఐస్ వచ్చి మన దగ్గర బై చేస్తేనే మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది అనేది లేకుండా మన డిఐఎస్ చాలా స్ట్రాంగ్ గా బై చేస్తూ ఉంటే మార్కెట్స్ అనేవి ముందుకు వెళ్తున్నాయండి. సో నౌ దెర్ ఈస్ నో ఇంపాక్ట్ ఆఫ్ ఎఫ్ఐఐస్ మచ్ అనేది మనకి చెప్పవచ్చు. పూర్తిగా డిఐఎస్ తీసుకున్నారు. అదేవిధంగా మార్కెట్ ఆపరేషన్స్ కి సంబంధించి
నుంచి కూడా మరొక అప్డేట్ కూడా రావడం జరిగింది. అండ్ May 18th సమ్ స్పెషల్ ట్రేడింగ్ డే ఉందన్నారు, తర్వాత May 20th మార్కెట్ హాలిడే అన్నారు. సో ఈ ఆపరేషన్స్ దీని గురించి కూడా చెప్పగలరు. సో May 18th అయితే మనకు ఆల్రెడీ ఒకసారి మనకి వచ్చిందండి ఇలా మనకి టెక్నికల్ గ్లిచ్ ని సెట్ చేసుకోవడానికి లేకపోతే దాన్ని టెస్ట్ చేయడానికి ఒక స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ని ఈసారి May 18th అంటే ఈ సాటర్డే రోజు పెడుతున్నారండి. దాన్ని 2 సెషన్స్ లో మనకి జరుగుతుంది. సో అది కూడా రియల్ మార్కెట్ అండి. అంటే చాలా మంది డమ్మీ మార్కెట్ అనుకుంటారు. దట్ ఈస్ నాట్ డమ్మీ మార్కెట్, దట్ ఈస్ కంప్లీట్లీ రెగ్యులర్ గా ట్రేడింగ్ సెషన్ ఏనండి. కాకపోతే టైమింగ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అంటే 9:15 నుంచి ఒక 10 o'clock వరకు ఒక ట్రేడింగ్ సెషన్ ఉంటే మళ్ళీ 11:45 నుంచి 12:40 వరకు ఇంకొక సెకండ్ సెషన్ అనేది ఉంటుంది. సో ఇది గమనించుకుంటూ మీరు ఆ రోజు కూడా ట్రేడింగ్ జరుగుతుంది అనేది మీరైతే అబ్జర్వ్ అయితే చేసుకోవాలండి మార్కెట్. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఆ రోజు అంటే May 20th మనకి ఎలక్షన్స్ మహారాష్ట్రలో, సో అక్కడ వాళ్ళకి హాలిడే అనేది ఇచ్చారు. సో ఆ రోజు May 20th మనకి మార్కెట్స్ కి హాలిడే కూడా వచ్చిందండి. అదే విధంగా మార్కెట్ ఎక్కడ ఏ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది? సపోర్ట్ లెవెల్స్ ఏంటి అసలు? సో ఇప్పుడైతే మార్కెట్స్ ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి మనకి క్లోజ్ అయ్యింది 22,300 అనేది మంచి సపోర్ట్ అండి. బట్ దాన్ని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్స్ 22,200 ని కూడా బ్రేక్ చేస్తూ మార్కెట్స్ వస్తున్నాయి. సో నౌ ద సపోర్ట్ ఈస్ 22,000 దగ్గర అండి. సో 22,000 దగ్గర నుంచి మార్కెట్ గానీ సపోర్ట్ తీసుకుంటే పర్లేదు, లేదు అంటే నెక్స్ట్ సపోర్ట్ అయితే 21,800. సో వీఆర్ హోపింగ్ దట్ అక్కడతో అయినా మార్కెట్స్ 21,800 నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ అనేది వస్తుంది అనేది గమనిద్దాము. బట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి 22,500 రాగానే సెల్లింగ్ ప్రెషర్ బాగా వస్తుందండి. అండ్ అదే విధంగా లాస్ట్ 5 days నుంచి మార్కెట్ లో వాలటిలిటీ ఫ్లక్చువేషన్స్ టూ మచ్ గా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 3-4 days లో మనం ఎలక్షన్ కూడా చూడబోతున్నాము. ఎలా అంటే ఇవాళ నుంచి నెక్స్ట్ 1 week 10 days వరకు మార్కెట్ని ఎలా అబ్జర్వ్ చేసుకోవాలి? ఎస్పెషల్లీ మార్కెట్లో కొత్తగా వచ్చిన బిగినర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు మార్కెట్తో ఏ విధంగా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలంటారు? సో ఇందులో మనం మార్కెట్లో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే మనం చెప్పేది ఏంటంటే బెటర్ అండి. అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి అంటే. స్మాల్ కేస్ అనేవి కొత్తగా వచ్చాయండి. సో స్మాల్ కేసెస్ ద్వారా మీరు వెళ్ళండి, మంచి డైవర్సిఫికేషన్ జరుగుతుంది. తర్వాత మనకి పిఎంఎస్లు ఉన్నాయి, మీ దగ్గర చాలా హ్యూజ్ అమౌంట్ మీరు ఏదైనా పెట్టాలి అనుకుంటే మనకి పిఎంఎస్లు అనే ఆప్షన్ ఉంది. లేదు చిన్న ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఆప్షన్ అనేది ఉంది. సో డైవర్సిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇలాంటి టైంలో డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అసెట్ అలొకేషన్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. అంటే డెట్లో కొంత పోర్షన్ ఉండాలండి. అంటే ఇంత వాలటిలిటీ ఉండేటప్పుడు డెట్లో కూడా మనం ఎంత పోర్షన్లో ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. తర్వాత రూపీ కాస్ట్ యావరేజింగ్ మనకి సిప్స్ ద్వారా జరుగుతుంది. అంటే మన ఎమోషన్స్ తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ మనం బై చేస్తూ ఉంటాం కదండి, అది వాలటిలిటీలో చాలా బాగా యూజ్ అవుతుందండి. సో డోంట్ స్టాప్ ద ఎస్ఐపీస్ ఈ వాలటిలిటీని చూసి, లేకపోతే ఈ ఏదైతే మార్కెట్ లో ఈ విధంగా పడిపోతుందో చాలా మంది ఎస్ఐపీస్ ఆపొద్దండి. బట్ దిస్ ఈస్ ద రైట్ టైం వేర్ యూ కెన్ గెట్ మోర్ యూనిట్స్ అండ్ వేర్ యూ కెన్ గెట్ మోర్ రూపీ కాస్ట్ యావరేజింగ్ జరుగుతుంది. సో ఇలాంటి వేస్ అంటే కొత్త వాళ్ళకైతే డైరెక్ట్ గా మార్కెట్ లోకి వెళ్లకుండా ఈ స్మాల్ కేసెస్ కానీ ఎస్ఐపీస్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా డైవర్సిఫికేషన్ చేసుకుంటే, అసెట్ అలొకేషన్ చేసుకుంటూ మీరు పోర్ట్ఫోలియోని మేనేజ్ చేసుకుంటే డెఫినెట్లీ వీ క్యాన్ గో త్రూ దిస్ కైండ్ ఆఫ్ వాలటిలిటీ అండి. ఎందుకంటే ఇది June 4th వరకు మనకి రిజల్ట్స్ వస్తుంది. సో June 1st వరకు మనకి ఫేజెస్ అనేవి ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 ఫేజెస్ అయిపోయాయి, ఇంకా కొన్ని ఫేజెస్ ఉన్నాయి. సో ఇదంతా కూడా అట్లీస్ట్ June 4th ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చేంత వరకు ఈ వాలటిలిటీ ఉంటుందండి. ఆ తర్వాత మళ్ళీ పోస్ట్ ఎలక్షన్ వాలటిలిటీ కూడా ఉంటుంది. సో ఈ లోపు మీరు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే మనం ఇప్పుడు చెప్పిన ఈ విధానాల ద్వారా పిఎంఎస్, స్మాల్ కేసులు, మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్ ద్వారా మీరు ఎస్టీపీ కూడా చాలా మంచిదండి. సో మీ దగ్గర ఒక లంసం ఉంది మేడం, నేను ఒకేసారి పెట్టలేకపోతున్నాను అంటే మీరు దాన్ని డెట్ ఫండ్ లో పెట్టి దాని ద్వారా మీరు ఒక 6 months టైం ఫ్రేమ్ లో మీ అమౌంట్ నెమ్మదిగా మీరు మార్కెట్ లోకి పంపించుకుంటే అది కూడా ఎక్సలెంట్ స్ట్రాటజీగా మీకు యూస్ఫుల్ గా ఉంటుందండి కొత్తగా వచ్చే వాళ్ళకైతే. అండ్ అదే విధంగా అంటే ఇలాంటి మార్కెట్ ఫాల్ టైంలో కూడా ఐపీఓస్ కూడా ఈ వీక్ లో ఎస్పెషల్లీ చాలా ఐపీఓస్ వస్తున్నాయండి. సో మనం చూసుకున్నట్లయితే ఎనర్జీ మిషనరీస్ అనేది మనకి ఐపీఓ 131 నుంచి 138 ప్రైస్ లో లాట్ సైజ్ 1000 shares తో వస్తుంది నెక్స్ట్ వీక్ లో. అండ్
టీబీఓ టెక్ మెయిన్ బోర్డ్ అనేది ఐపీఓ ప్రైస్ 875 నుంచి 920 ఇష్యూ ప్రైస్ తో వస్తుంది. దాని లాట్ సైజ్ 16 షేర్స్ అండి. ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఐపీఓకి వస్తుంది. సో దట్ ఈస్ ఆ ఇష్యూ ప్రైస్ 300 నుంచి 315 వరకు ఉంది అండ్ లాట్ సైజ్ ఈజ్ 47 షేర్స్ ఉంది. టీజీఎఫ్ అగ్రి బిజినెస్ లిమిటెడ్ కూడా ఐపీఓకి వస్తుంది. సో అది కూడా ప్రైస్ 93 తో లాట్ సైజ్ 1200 షేర్స్ తో వస్తుందండి. సో ఇలాంటివి కొన్ని ఐపీఓస్ ఈ మార్కెట్ లోకి వస్తున్నాయి. సో మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 వీక్ లో. సో దాని మీద కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే ఒకసారి మీరు ఆ అప్డేట్ ని కూడా మీరు చూసుకుంటే బాగుంటుందండి. అండ్ అదే విధంగా Q4 రిజల్ట్స్ కూడా మార్కెట్ ని ఏ విధంగా ఇంపాక్ట్ చేశాయంటారు? యా సో Q4 రిజల్ట్స్ అయితే కొన్ని ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయండి. కొన్ని అయితే మాత్రం మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి వెళ్ళలేకపోయాయి. వాటిని ఇమీడియట్ గా అందులో మనకి డౌన్ ఫాల్ అనేది ఆ కంపెనీస్ లో మనకి కనిపించింది. సో కొన్ని స్టాక్స్ అంటే గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన మన కొన్ని Q4 ఎర్నింగ్స్ రీసెంట్ గా చూసుకున్నట్లయితే టాటా పవర్, విజయ డయాగ్నోస్టిక్, కిర్లోస్కర్ ఆయిల్, కల్పతరు ప్రాజెక్ట్స్, ఎస్కేఎఫ్, హెచ్జి ఇన్ఫ్రా, ఇండియా షెల్టర్, తర్వాత ఇన్ లైన్ ఎస్టిమేషన్స్ తో వచ్చింది ఎల్ఎన్టీ, టీవీఎస్ మోటార్, గోద్రేజ్, డేటా మ్యాటిక్స్, హోమ్ ఫస్ట్ ఇలాంటివి కొన్ని మంచి రిజల్ట్స్ గానే ఇస్తే పరిమల్, బజాజ్ కన్జ్యూమర్, సుజ్లా, వైన్యార్డ్, జిఎస్పిఎల్, బిఎస్సి ఇలాంటి కంపెనీస్ కొంచెం డిసప్పాయింట్ చేసాయండి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ పర్టికులర్ Q4 రిజల్ట్స్ సీజన్ కూడా అయిపోతుంది. సో నౌ ద ఎంటైర్ యాక్షన్ ఈజ్ విత్ ఎలక్షన్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ తోనే ఉంటుందండి. సో కీప్ ఇన్వెస్టింగ్ అండ్ బీ ప్రొటెక్టివ్. అంటే ఈ టైంలో మనం అంటే రిటర్న్స్ గురించి కాకుండా మన క్యాపిటల్ ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన పోర్ట్ఫోలియోని ఎలా మేనేజ్ చేసుకోవాలి, దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. దట్ యూ క్యాన్ గెట్ మోర్ రిటర్న్స్ అండ్ కెన్ గెట్ మోర్ వెల్త్ క్రియేషన్ ఇన్ ద ఫ్యూచర్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. ప్యాక్ ఆఫ్ మార్కెట్ అప్డేట్స్ అని కూడా ఈ వీకెండ్ మార్కెట్ అవుట్లుక్ లో మన ఆడియన్స్ కి తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.